పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. యేసు ప్రభువారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యోహాను సువార్త 15వ అధ్యాయములో నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని ఫలించు తీగెను గూర్చి, ఫలించను తీగెను గూర్చి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఫలించుట, దేవుని ముందు నిలుచుండుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఫలాలు లేని చెట్టు, ఫలించని తీగె నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించని తీగే స్వభావము కలవారు ఆత్మీయ విషయాలను కాక శరీర విషయాలను వాటి యందు దృష్టించి వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని పద్ధతులను తృణీకరించి ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన అనుభవం కలిగి జీవించేవారు. ఫలించే తీగ ఆత్మీయతలో అభివృద్ధి పొంది ఫలాలతో అనేకులను సంతోషపరిచే జీవితం ఫలింపగలిగిన జీవితం. యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులున్నారు. వారిలో ఒక తీగె ఎండిపోయిన స్థితిలో ఉంది. ఆ ద్రాక్షావల్లి నుండి వేరు చేయబడింది. ఆ తీగె అగ్నిలో వేయబడింది. ఆ తీగె యూదా ఇస్కరియోతు. ఫలించే తీగ ఆయన ఎదుట నిలిచి ఉంటే ఫలింపని తీగ అగ్నిలో పారవేయబడుతుంది. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించుటకు తండ్రి సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచుతారు. ఈ 2025 సంవత్సరంలో బహుగా ఫలించే అనుభవం కలిగి మనం జీవించాలి. ఫలించాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడి మనల్ని ఆయన శక్తితో నింపి ఫలింపజేస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో ఏకీభవించే వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి. ఈ దినాన్న మా జీవితంలో ప్రభువా, మేము ఫలించే వారముగా ఉన్నామా, ఎండిన స్థితిలో ఉన్నామా, మమ్మల్ని మేము గ్రహించుకున్నట్టుకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో మీ ఎదుట ఫలించే అనుభవం కలిగి మరి ఎక్కువగా ఫలించి అనేకులను మీ వైపుకు మళ్లించే అర్హమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని మార్చండి. నిర్లక్ష్యము, దేవుని కార్యాల పట్ల అశ్రద్ధ, దేవుని విషయంలో అవిధేయత కలిగిన వారందరినీ కూడా మీరు మార్చండి, బలపరచండి, నడిపించండి. ప్రతి విషయంలోనూ మీ సన్నిధి సహవాసమును మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, ఈ దినమంతయు దిన దీవెనలతో నింపి క్షేమాన్ని, కృపను సమృద్ధిగా మాకు దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.